తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈసారి అసెంబ్లీలో నదీ జలాల అంశం నిప్పులు చెరగబోతోంది. ఇప్పటికే ఈ అంశాన్ని బీఆర్ఎస్ తన పోరాట ఎజెండాగా తీసుకోగా దీనిపై అధికార పక్షం కూడా చర్చకు సిద్ధంగా ఉంది. మరీ ముఖ్యంగా ఈసారి అసెంబ్లీలో కేసీఆర్ అడుగు పెడుతున్నారు. దీంతో ఈ సమావేశాలపై అందరి దృష్టి పడింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు అధికార ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. గోదావరి నదీ జలాల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. ప్రతిపక్షం వాదనల్ని తిప్పుకొట్టేందుకు హస్తం పార్టీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే కృష్ణా గోదావరి జలాల అంశంపై అధికార విపక్ష పార్టీల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. కృష్ణానది నీటి వినియోగంలో తెలంగాణ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడుతుందని స్వయంగా కేసీఆర్ విమర్శించడంతో రాజకీయ వేడి రాజుకుంది. నదీ జలాల విషయంతో పాటు ప్రాజెక్టులలో ఎవరి పాత్ర ఏంటో చర్చిద్దామని అసెంబ్లీకి రావాల్సిందిగా కేసీఆర్ కు సవాల్ విసిరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అప్పట్నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. బీజేపీ కూడా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధంగా ఉంది. అభివృద్ధిని గాలి కొదిలేసి కేవలం హిల్ట్ పాలసీ లాంటి పాలసీలు తేవడం, అనేకమైన అవినీతి ఆరోపణలు, అనేకమైనటువంటి కుంభకోణాల్లో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఈరోజు కనీసం ప్రజా సమస్యల మీద చర్చించేటువంటి దమ్ము లేనటువంటి ప్రభుత్వం. అసెంబ్లీలో ఎన్ని రోజులైనా నేను మాట్లాడతా, ఎవరు వచ్చినా నేను ఎదిరిస్తా, ఏమొచ్చినా సరే నేను అసెంబ్లీని పొందుపరుస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికిండు కదా. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఎందుకోసం అని చెప్పి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడో ఒకసారి మరి దీనికి సమాధానం చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అసెంబ్లీ సమావేశాల్లో అధికార విపక్ష నేతలు మరింత దూకుడుగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీలో అన్ని అంశాలను చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రులు. ప్రతిపక్షం ఉంటేనే ఎప్పుడు కానీ బాధ్యత గల ప్రతిపక్షం ఉండాలి. రాజకీయ కుట్రపూరితంగా రాజకీయాలకు మాత్రమే పరిమితమైనటువంటి ప్రతిపక్షం కాదు. తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను శాసనసభ వేదికగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నది. తప్పకుండా వీఆర్ రెడీ. మీరేం తీసుకురావాల్సుకుంటారో ఏదైనా పొరపాటు జరిగితే చూపెట్టే ప్రయత్నం చేయండి, సరిదిద్దే ప్రయత్నం చేయండి. విమర్శలకే మాత్రం పరిమితం కాకుండా మేము తప్పకుండా సద్విమర్శల్ని సలహాల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. 3 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలనే అంశాలపై నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశాల్లో 7 బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలనే అంశంపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా గోదావరి నదీ జలాల పంపిణీ అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరగబోతోంది. అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం ఈ చలికాలంలో సెగలు రేపనుంది.